దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినండి, దాని ప్రకారమే నడుచుకోండి. ఎందుకంటే మన జీవితాలకి ఎంతో అవసరం. ఆశీర్వాదంలో మనం అడుగు పెట్టాలంటే ఇది ఒక మార్గం లాంటిది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మరి విరోధించకుండా, మరి వదిలేయకుండా వీళ్ళందరూ కూడా విని ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. అలాగే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. మీరు తృప్తి పొందినంతగా అంటున్నాడు దేవుడు. ఈరోజున మనం దేవుడు ఏమిస్తున్నాడు? తృప్తినిస్తూ ఉన్నాడు. అనేక పనుల్లో, అనేక విషయాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు తృప్తి అనేది ఉండదు. నిరాశ, దుఃఖం అనేది మన హృదయంలో చాలా ఉంటుంది. అది మనం చేసే పనిలో కావచ్చు. ఉద్యోగాలు చేస్తుంటారు చాలామంది. ఆ ఉద్యోగాల్లో కొంత ప్రెషర్ ఉండటం వలన, ఒత్తిడి ఉండటం వలన మనసుకి ఏం కాదండి, నెమ్మది ఉండదు కదా. కృంగిపోతూ ఉంటుంది మన మనస్సు. తృప్తి అనేది మన జీవితాల్లో ఉండదు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళకు చెప్తున్నాడు దేవుడు, నేను తృప్తిని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. నువ్వు నిజంగా దేవుని యొక్క మాట నమ్మగలిగితే గనక నీ కుటుంబం మీదకి నీకు తృప్తి వచ్చును కాక. దేవుడు మనకి 2 విధాలైనటువంటి తృప్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకటి లోకపరమైనటువంటి తృప్తిని ఇస్తూ ఉన్నాడు. రెండవది దైవికమైనటువంటి తృప్తిని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక కుమారుడు, చిన్న పిల్లవాడు కుమారుడు తల్లి దగ్గర ఉంటేనే ఆ బిడ్డకి తృప్తిగా ఉంటుంది. అదే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఎన్ని బొమ్మలు పెట్టినా, ఎంత నవ్వించాలని చూసినా సరే వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ తల్లి దగ్గరికి వస్తాడో అప్పుడు ఏమైపోతాడు? నవ్వుతూ ఉంటాడు. అంటే ఆ బిడ్డవాణి యొక్క తృప్తి ఎక్కడున్నది? తల్లి దగ్గర ఉన్నది. మన తృప్తి ఎక్కడున్నది? ఈ లోకంలో ఉన్నదా లేదా దేవుడిలో ఉన్నదా? కాబట్టి మన దేవుడిలో తృప్తి పొందాలి. దేవుడు మనం తృప్తి పొందేలా చేస్తాడు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మి దేవుని యొక్క సంఘానికి నువ్వు వెళ్తే కనుక ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎన్ని బాధలతో అయితే నువ్వు సంఘానికి వస్తావో అంత సంతోషంతో దేవుడిని మరలా బయటకు పంపిస్తాడు. సంఘానికి వచ్చి నిద్రపోతే దేవుడు తృప్తి రాదు. సంఘానికి వచ్చి నీ యొక్క ధ్యాస అంతా కూడా వేరే చోట ఉంటే నీకు తృప్తి రాదు. నువ్వు సంఘానికి వచ్చి దేవుని ఎదుట ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన యొక్క వాక్యం విని విశ్వాసంతో వింటేనే ఆయన దగ్గర నుంచి నువ్వు తృప్తి పొందుకుంటూ ఉంటావు. ఈ రోజుల్లో చాలామందికి అది లేదనమాట. సంఘానికి రావటం, నిద్రపోతూ ఉంటారు చాలామంది. సంఘానికి రావటం, పక్కన అక్రమం చూస్తూ ఉంటారు. సంఘానికి రావటము, చిన్నపిల్లలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సంఘానికి రావటము, మళ్ళీ ఆలోచనలన్నీ వేరే చోట పెడుతూ ఉంటారు కదండి. అందరితో మాట్లాడుతూ ఉంటారు. అట్లా మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తూ చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పటిలాగానే ఆయన యొక్క మరి మాటల ద్వారా తృప్తి పొందిస్తున్నాడు. ఈ లోకంలో మనం తృప్తి ఉండకూడదు. ఈ లోకం మీద సొలొమోను మహారాజు అంటూ ఉంటాడు, ఈ లోకంలో జరిగేదంతా వ్యర్థమే అంటూ ఉంటాడు. ఒకడు సూర్యుడి మీద దుమ్మెత్తి పోసినట్లుగా ఎలాగైతే మన మీద పడిందో తిరిగి అట్లానే ఉంటుంది ఈ లోకంలో చేసే వాళ్ళందరూ కూడా అని చెప్పి సొలొమోను మహారాజు అంటూ ఉంటాడు. ఏమంటే అంత మాట చెప్పాడంటే ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి చెప్పండి. ఎంత ఆయన చదువు ఉంటాడు, ఎంత జీవితాన్ని ఆయన చూసుంటాడు ఆయన కదా. ఎంత జీవితాన్ని ఆయన చూసుకుంటాడు, ఎంత జీవితాన్ని చూస్తే కనుక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఆఖరికి మాట్లాడుతూ ఉంటాడు ఎవరు? సొలొమోను రాజు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడము, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే ఈ మానవ కోటికి విధి అంటా ఉంటాడు. ఏంటండి?
దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను పాటించడమే ఈ లోకానికి, ఈ లోకస్తులకు, ఈ లోకం ఉండే ప్రతి ఒక్కరికి కూడా విధి అంటూ ఉంటాడు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడు? దేవుడి యొక్క రాకడ సమయంలో దేవుడిలో ఏం చూస్తాడు చెప్పండి? నీ యొక్క ఇంటిని చూస్తాడా? నీ ఆస్తిని చూస్తాడా దేవుడు? లేదా నీకుంటే కార్లు, బైక్లు చూస్తాడా దేవుడు? ఏం చూస్తాడంటే నువ్వు దేవుడిలో భయభక్తులు కలిగి ఉన్నావా లేదా, దేవుడి యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా, ఇవే దేవుడు చూసేది. చివరికి ఏం చూస్తాడు దేవుడు? ఇవే చూస్తాడు. నీవు ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా, ఇదే చూసి దీన్ని కంపేర్ చేసి దేవుడు ఏం చేస్తుంటాడు? ఎవరిని మరి హెవెన్ పంపించాలి, ఎవరిని హెల్లో పంపించాలి, ఎవరిని పరలోకరాజ్యం చేర్పించాలి, ఎవరిని నరకంలో పంపించాలి, దీన్ని బట్టి దేవుడు మరి విడగొడుతూ ఉంటాడు మనుషులు. దేవుడిగా చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటా ఉండవచ్చు, మేము ఎన్నో గొప్ప కార్యాలు చేశాం దేవుని కొరకు, అనేక మంది మేము సహాయం చేశాము అని దేవుడు ఈ పాయింట్ చూడ్డా, ఈ సహాయం అనే పాయింట్ దేవుడు చూడ్డా ఆమె మీకు ప్రశ్న రావచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందుకు ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారో వారు ఇతరులకు సహాయం కూడా చేస్తారు. దానిలోనే దేవుడి ఆజ్ఞలు పాటించడం, భయభక్తులు కలిగి ఉండటంలోనే మీరు ఏదైతే కనుక మంచి గుణాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా చివరికి ఏం చూస్తాడు దేవుడు? నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా, నువ్వు దేవుడిలో ఉన్నావా లేదా, భయభక్తులు కలిగి ఉన్నావా లేదా, అదే చూస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఇక్కడ 3 వాటి గురించి చెప్తున్నాడు. నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు ఇస్తానంటూ ఉన్నాడు. క్రొత్త ధాన్యము అనగా ఈ లోకపరమైనటువంటి తృప్తి, అంటే పోషించడం. నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు. రోజున నీ కుటుంబాన్ని దేవుడు పోషించి నీ కుటుంబానికి నీకు తృప్తి కలిగేలా చేస్తున్నాడు. రెండవదిగా క్రొత్త ద్రాక్షరసం అంటున్నాడు. ఈ క్రొత్త ద్రాక్షరసం అనగా కొత్త జీవితం, కొత్త సంతోషకరమైన జీవితం దేవుడికి ఇస్తూ ఉన్నాడు. క్రొత్త ద్రాక్షరసం అనగా పవిత్రమునకు కూడా ఇది సాదృశ్యంగా ఉంటుంది. పవిత్రతకు కూడా పవిత్రమైన సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు దేవుడు. మూడవదిగా ఏమంటున్నాడు? తైలము అనగా నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా దేవుడు ఇక్కడ వర్ణించడం మనం చూస్తున్నాం కదా. ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము, తైలము ఇవన్నీ ఇస్తే ఇంకా మనకి ఎక్స్ట్రా ఇంకెందుకండి? వీటికంటే ఇంకా ఎక్స్ట్రా మనకు వద్దు. ఇవి ఉంటే చాలు, మన జీవితం తృప్తిపరుస్తానే ఉంటాడు దేవుడు. మనం తృప్తిగా ఉంటాం. మన జీవితం అనేది ఇవి ఉంటే చాలు, 3 ఉంటే చాలు. వీటిలోనే అన్నింటిలోనే దేవుడి యొక్క ఆశీర్వాదము, ధాన్యం అనగా ఈ లోకపరమైన ఆశీర్వాదాలు అవన్నీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చి మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. అలాగే క్రొత్త జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని మనకిస్తూ ఉన్నాడు. మూడవదిగా అభిషేకిస్తున్నాడు, మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన పిల్లలు, తరములు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు, ఆయన యొక్క ఆశీర్వాదాల ద్వారా మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా ఆమేన్.